ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మార్చి నెల యొక్క అన్ని దర్శన టికెట్స్ అనగా మొదటి గడప దర్శన టికెట్స్ వీటిలో సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మనాభం సేవ టికెట్స్ టీటీడీ లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి ఎప్పుడు విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా నమోదు చేసుకోవాలి, అలాగే మిగతా అర్జిత సేవ టికెట్స్ అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు అర్జిత బ్రహ్మోత్సవం టికెట్స్ ను టీటీడీ ఆన్లైన్ లో ఎప్పుడు విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అలాగే విర్చువల్ అర్జిత సేవ టికెట్స్ ని ఎప్పుడు విడుదల చేయనుంది, ఆ వివరాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు మార్చి నెలలో వచ్చే సాలకట్ల తెప్పోత్సవాలు మరియు యాన్యువల్ వసంతోత్సవ టికెట్స్ ను టీటీడీ ఆన్లైన్ లో ఎప్పుడు విడుదల చేయనుందో, అలాగే తిరుమల అంగప్రదర్శన సేవా టికెట్స్ ను మరియు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ తో కోటా టికెట్స్ కూడా టీటీడీ ఆన్లైన్ లో ఎప్పుడు విడుదల చేయనుంది. వీటితో పాటు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ను టీటీడీ ఆన్లైన్ లో ఎప్పుడు విడుదల చేయనుంది. అలాగే ఈ దర్శన టికెట్స్ మరియు అర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకున్న వారి కోసం ఆన్లైన్ లో విడుదల చేసే రూమ్స్ ను టీటీడీ ఆన్లైన్ లో ఎప్పుడు విడుదల చేయనుందో, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక వీడియోలోకి వెళ్తే, ప్రస్తుతం జనవరి మరియు ఫిబ్రవరి నెలకు సంబంధించిన అన్ని అర్జిత సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్స్ టికెట్స్ ను మరియు అంగప్రదర్శన టికెట్స్ తో పాటు రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్స్ కూడా కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి నెలకు సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ ను విడుదల చేయనుంది టీటీడీ. వీటిలో ముందుగా డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు మొదటి గడప దర్శన టికెట్స్ అనగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మనాభం సేవ టికెట్స్ ను టీటీడీ ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ టికెట్స్ నైనా మరియు ఏ అర్జిత సేవా టికెట్స్ అయినా, దర్శన టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారానే మాత్రమే టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. భక్తులు కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సింది, అలాగే నమోదు చేసుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. ఇక ముందుగా మొదటి గడప దర్శన టికెట్స్ అనగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మనాభం సేవ టికెట్స్ డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 20వ తేదీ 10 గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి విడుదల చేయనుంది టీటీడీ. ఈ టికెట్స్ ను ఏ విధంగా నమోదు చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. అది టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం ద్వారా ఏ విధంగా నమోదు చేసుకోవాలో మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ లో ఒక డెమో వీడియో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మనాభ సేవ టికెట్స్ ఒకసారి ఒకరు లేదా ఇద్దరు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్ పై లాగిన్ అయ్యి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ ను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న వారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ను డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుంది. అలాగే సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ పంపడం జరుగుతుంది. అలాగే మీరు సెలెక్ట్ అయ్యారో లేదో తెలుసుకోవడానికి టీటీడీ దేవస్థానం యాప్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లో హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. హిస్టరీకి వెళ్ళి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అని ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ సెలెక్ట్ అయితే మీకు సెలెక్టెడ్ అని చూపిస్తుంది, సెలెక్ట్ అయిన వారికి నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. ఇక ఈ దర్శన టికెట్, ఈ లక్కీ డిప్ టికెట్స్ ను ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత వెళ్ళినా ఏదైనా కారణం చేత సేవలో పాల్గొనకపోయినా మళ్ళీ 6 నెలల వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి. ఇక మిగతా అర్జిత సేవా టికెట్స్ అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు అర్జిత బ్రహ్మోత్సవం టికెట్స్ ను డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా. ఈ టికెట్స్ ను ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కళ్యాణ టికెట్స్ ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. వీటిలో కళ్యాణం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగుతాయి. ఈ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి సుపథం ద్వారా ఎంట్రీ కల్పించి సేవ తర్వాత దర్శనం కల్పిస్తుంది టీటీడీ. మిగతా సేవలు అనగా అర్జిత బ్రహ్మోత్సవం, ఈ సేవ దేవాలయం వెలుపల రాంబాగిచ దగ్గర మండపంలో జరుగుతుంది. ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు సేవ తర్వాత సుపథం ద్వారా ఎంట్రీ కల్పించి దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఇక సహస్ర దీపాలంకరణ సేవ దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో జరుగుతుంది.
ఈ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు సేవ తర్వాత సుపథం ద్వారా ఎంట్రీ కల్పించి దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఈ దర్శన టికెట్స్ కూడా బుక్ చేసుకున్న భక్తులు ఎవరైతే బుక్ చేసుకున్నారో వారు కూడా ఏదైనా కారణం చేత పాల్గొనలేకపోయినా మళ్ళీ 6 నెలల వరకు పాల్గొనే అవకాశం ఉండదు. అలాగే ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ నమోదు చేసుకుంటారో అదే మొబైల్ నెంబర్పై మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి. ఇక ఈ అర్జిత సేవా టికెట్స్ను ఒకసారి ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ వీటిలో కూడా కళ్యాణం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ ఉంటాయి. ఈ టికెట్స్ ను బుక్ చేసుకున్న భక్తులకు డైరెక్ట్ గా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. కానీ ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఈ సేవా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వారు మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకున్నారో ఆ రోజు టీటీడీ ఎస్వీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా ఆ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. లైవ్ లో వస్తుంది కదా టీవీ ఛానల్ ద్వారా లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా వీరికి సేవ కల్పించింది టీటీడీ. విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి వీరికి కేవలం దర్శనం మాత్రమే కల్పిస్తుంది టీటీడీ. అలాగే ఈ దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ముందుగా సేవ బుక్ చేసుకున్న తర్వాత హిస్టరీకి వెళ్ళి మళ్ళీ దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం సపరేట్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సేవ బుక్ చేసుకున్నప్పుడు దర్శనం అవైలబిలిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన డేట్లో దర్శనం ముందులో చూసి ముందుగా సేవ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్చి నెలలో మార్చి 1వ తేదీన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన టికెట్స్ కూడా డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. అలాగే డిసెంబర్ 30వ తేదీన యాన్యువల్ వసంతోత్సవాలు కూడా టీటీడీ నిర్వహించనుంది. వీటికి సంబంధించిన టికెట్స్ కూడా డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక తిరుమల అంగప్రదక్షిణ టికెట్స్ ను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎవరైతే అంగప్రదక్షిణకు వెళ్ళాలనుకుంటున్నారో వారు డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు లాగిన్ అయ్యి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ ను డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారు ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ కోసం. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వారికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్స్ ను అనగా సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ ను టీటీడీ కేవలం ఆన్లైన్ లో మాత్రమే విడుదల చేస్తుంది. ఆఫ్లైన్ లో ఎక్కడ విడుదల ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సింది మనవి. ఈ టికెట్స్ జనవరి మరియు ఫిబ్రవరికి సంబంధించిన అన్ని టికెట్స్ కూడా కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. ప్రస్తుతం డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ ను. ఇక నెక్స్ట్ ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ను ఒకసారి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే ముందుగా ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనగా పేరు, ఏజ్ మరియు జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే ఆధార్ నెంబర్ను ముందే ఒక పేపర్ పై రాసి పెట్టుకుంటే విడుదలైన నెంబర్ని సెలెక్ట్ ఎవరైనా ఎంతమంది వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ 6 అయితే 6 సెలెక్ట్ చేసుకొని వారికి సంబంధించిన డీటెయిల్స్ చూసి ఫాస్ట్గా ఎంట్రీ చేసి బుక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ రోజు వెళ్తున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం స్లాట్లో ఏ స్లాట్లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో చూసుకొని ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్న స్లాట్ను సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్స్ను ఒకసారి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి సేమ్ టైంలో బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మంది ఉన్నా కూడా. ఇక ఈ ₹300 ప్రత్యేక దర్శన టికెట్స్ ను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ దర్శన టికెట్స్ మరియు అన్ని అర్జిత సేవా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో అలాగే లక్కీ డిప్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ ను డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ రూమ్స్ ఏ విధంగా నమోదు చేసుకోవాలి అంటే ముందుగా మీకు కొండపైన రూమ్ కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. అందులో ఉదయం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, అలాగే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఇలా 4 టైం స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ టైం స్లాట్ ప్రకారం తిరుమల లేదా తిరుపతి చేరుకుంటారో ఆ టైం స్లాట్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే మీరు కొండపై అయితే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ దర్శన టికెట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ కళ్యాణం టికెట్ బుక్ చేసుకుంటే అర్జిత సేవా టికెట్స్ బుక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే ₹300 స్పెషాలిటీ దర్శనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ వారు సీనియర్ సిటిజన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ను డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే జనవరి నెలలో వెళ్ళాలనుకుంటున్నారో వారు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ను బుక్ చేసుకొని జనవరి నెలలో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ను డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఒక టికెట్ పై ఇద్దరు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ 1600 ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ హోమం అలిపిరి దగ్గర గల శ్రీనివాస గో ప్రదర్శనశాల దగ్గర జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అలిపిరి దగ్గర గల ఈ గో ప్రదర్శనశాల దగ్గర ఈ హోమంలో పాల్గొని హోమం తర్వాత అక్కడ మనకు సూపర్వైజర్ మనకి మనం బుక్ చేసుకున్న దర్శన టికెట్ పైన స్టాంప్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పిస్తుంది టీటీడీ. కాబట్టి ఎవరైతే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకున్నారో వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. దంపతులకు కావాల్సిన అవసరం లేదు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు కంటే ఎక్కువగా ఉంటే మరో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే జనవరి నెలలో వెళ్ళాలనుకున్నారో వారికి ఖచ్చితంగా దర్శన టికెట్ కావాలి అనుకుంటే ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ను బుక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది. కాబట్టి డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు 3 రోజులకు ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రమే దర్శనం కల్పిస్తుంది టీటీడీ. మిగతా 7 రోజులు అనగా డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు జనవరి 2వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ను విడుదల చేసింది టీటీడీ. ఆ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కూడా డైరెక్ట్ గా తిరుమల వెళ్లి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనానికి కనీసం 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అది రద్దీని బట్టి 24 గంటలు కూడా పట్టే దర్శన సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సినవి మనవి. అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శన సమయాల్లో చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలను టీటీడీ రద్దు చేయడం జరిగింది. అలాగే అర్జిత సేవలు అనగా కళ్యాణం, ముంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం ఈ టికెట్స్ రద్దు చేయడం జరిగింది. అలాగే ఆర్మీ, నేవీ దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఆఫ్లైన్ ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. చంటిపిల్లల దర్శనాలు వీటిని అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఎవరైతే ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులు మరియు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళిన వారు కూడా డైరెక్ట్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి దర్శన టికెట్స్ ఇవ్వడం లేదు. మేము నడవగలము, లేదా అన్ని గంటలు క్యూ లైన్ లో వెయిట్ చేయగలము అనేవారు డైరెక్ట్ గా వెళ్ళి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.